కమ్యూటర్ మోటార్ సైకిల్స్. ఇండియాలో అమ్ముడుపోయే మోటార్ సైకిల్స్ అన్నిటిలో అతి ఎక్కువగా అమ్ముడుపోయేవి ఈ సెగ్మెంట్లోనే. ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్. అలాంటి ఒక మార్కెట్ లీడింగ్ కంపెనీ ఒక స్పోర్టీ 125cc మోటార్ సైకిల్ తయారు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకోండి, ఎందుకంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ని 100% రీచ్ అయ్యే మోటార్ సైకిలే ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125R. అండ్ సమ్టైమ్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్సీడ్ అవ్వచ్చు. అంత పొటెన్షియల్ ఉన్న మోటార్ సైకిల్ హీరో ఎక్స్ట్రీమ్ 125R. వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది ఒక కొత్త ఛానల్, యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్. ఆల్సో ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కింద కామెంట్స్లో వదిలేండి. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద వీడియో. బండికి ఇంజన్ గుండె లాంటిది. సో ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక 124.7cc ఎయిర్ కూల్డ్ SOHC 4-stroke ఇంజన్. 5 గేర్స్ అయితే ఉన్నాయి, 1 డౌన్ 4 అప్. పవర్ ఫిగర్స్ చూసుకున్నట్టయితే 11.4 bhp పవర్ అండ్ 10.5 Nm పీక్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ కంపెనీ వాళ్ళు 0 to 60 km/h 5.9 సెకండ్స్లో కవర్ చేస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. ఇది సెగ్మెంట్లో బెస్ట్ అని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూసుకున్నట్టయితే 66 km/L అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ లైఫ్ కండిషన్స్లో ఇది కొంచెం ఇంకా తక్కువ రావచ్చు. దీని డైరెక్ట్ కాంపిటీషన్ అయిన TVS రైడర్తో పోలిస్తే ఈ పవర్ ఫిగర్స్ స్లైట్గా ఎక్కువ ఉన్నాయి. దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ ఉంది. హీరో వాళ్ళ i3S సిస్టమ్ కూడా ఉంది. అండ్ స్కిప్ చేయకుండా కిక్ రాడ్ కూడా ఇచ్చారు ఇందులో. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. దీని డైరెక్ట్ కాంపిటీషన్ అయిన TVS రైడర్లో ఇదైతే మిస్ అయింది. దీంట్లో ఉండడం మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. సీట్ హైట్ వచ్చేసి 794 mm అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. షార్ట్ రైడర్స్కి అయితే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ హిస్టరీ చూసుకున్నట్టయితే షార్ట్ రైడర్స్ ఎప్పుడైనా కూడా ఎంత హైట్ ఉన్న బైక్ అయినా కూడా నడపడం నేర్చుకున్నారు. వన్స్ అలవాటు అయిపోతే ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్టయితే 180 mm. ఇండియన్ రోడ్స్కి ఇది సరిపోతుంది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్. 60 మైలేజ్ అజ్యూమ్ చేసుకున్నా కూడా ఫుల్ ట్యాంక్లో ఒక 600 kilometers కవర్ చేయొచ్చు మనం. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. డ్రై వెయిట్ వచ్చేసి 136 kgs మాత్రమే. సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్న 37 mm టెలిస్కోపిక్ ఫోర్క్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్న హైడ్రాలిక్ మోనోషాక్ ఉంది. హీరో అనేది చాలా మంచి సస్పెన్షన్ తయారు చేస్తుంది దాని బైక్స్ లైనప్ అన్నిట్లో. అండ్ దీని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. బ్రేక్స్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టయితే 125cc సెగ్మెంట్లో ఇది ఒక స్టెప్ అప్ అని చెప్పుకోవాలి. దీంట్లో ఫ్రంట్ సైడ్లో డిస్క్ బ్రేక్ చూసుకున్నట్టయితే 2 versions ఉన్నాయి. మీరు ABS మోడల్ తీసుకుంటే 276 mm డిస్క్ బ్రేక్ ఉంది, ABS ఉంది ఫ్రంట్ సైడ్లో. అదే నాన్ ABS మోడల్ తీసుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ ఉండి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది, అదే IBS. బ్యాక్ సైడ్లో స్టాండర్డ్గా 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది. 125cc సెగ్మెంట్లో సింగిల్ ఛానల్ ABS అనేది రావడం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇది బై నార్మ్స్ మ్యాండేటరీ కాదు, అయినా కూడా దే వెంట్ ఎ స్టెప్ అహెడ్ అండ్ వాళ్ళు ఇచ్చారు. అండ్ మీరు కమెంట్స్లో ప్లాటినా 110 ABSకి కూడా ఉంది కదా అని కమెంట్ చేయకండి, ఎందుకంటే అఫీషియల్గా ప్లాటినా 110 ABS అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. వీల్స్ చూసుకున్నట్టయితే అలాయ్ వీల్స్. టైర్ సైజ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు 17-inch టైర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రంట్లో 90/90 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్లో 120/80 సెక్షన్ టైర్. కలర్స్ చూసుకున్నట్టయితే ఫైర్ స్టార్మ్ రెడ్, కోబాల్ట్ బ్లూ, స్టాలియన్ బ్లాక్. నా ఫేవరెట్ కలర్ వచ్చేసి కోబాల్ట్ బ్లూ. అండ్ ఫైర్ స్టార్మ్ రెడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఇఫ్ యూఆర్ ఎ బ్లాక్ లవర్, స్టాలియన్ బ్లాక్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఇంట్రెస్టింగ్. అడిషనల్గా దీంట్లో హజార్డ్ ల్యాంప్స్ కూడా ఇస్తున్నారు. టెయిల్ సెక్షన్ చూసుకున్నా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇంకొక బెస్ట్ థింగ్ చెప్పాలంటే ఫ్రంట్ హెడ్ లైట్ LED ఉంది, బ్యాక్ టెయిల్ లైట్ కూడా LED ఉంది, అండ్ బ్లింకర్స్ కూడా LED ఉన్నాయి. ఇది కూడా ఈ సెగ్మెంట్లో చూడడం చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇప్పుడు ప్రైసెస్ చూసుకున్నట్టయితే నాన్ ABS మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 95,000 రూపాయలు ఉంది. అండ్ ABS మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 99,500 రూపాయలు ఉంది. రెండింటికి 4,500 డిఫరెన్స్ అయితే ఉంది. నా సజెషన్ ఏంటంటే 4,500 రూపాయలు మీరు ఎక్స్ట్రా పెట్టే బడ్జెట్ ఉంటే, మీ బడ్జెట్ అక్కడ దాకా ఉంటే మీరు ఖచ్చితంగా ABS మోడల్ అయితే తీసుకోండి. ఇట్ విల్ హెల్ప్. అండ్ కన్క్లూజన్కి వస్తే మనలో చాలామందికి ఫస్ట్ బైక్ అయితే ఒక కమ్యూటరీ అవుతుంది. అండ్ ఆ కమ్యూటర్ అనేది బోరింగ్గా కాకుండా చాలా ఇంట్రెస్టింగ్గా, స్పోర్టీగా, గుడ్ లుకింగ్గా ఉంటూనే మనకు కావాల్సిన పనులన్నీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈ ఎక్స్ట్రీమ్ 125R అనేది అచీవ్ చేస్తుంది. నార్మల్గా అచీవ్ చేయడమే కాకుండా మన ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని రీచ్ అవుతుంది. కేవలం అదే కాకుండా
దీంట్లో కాంపిటీటర్స్తో చూసుకున్నా కూడా బెటర్ సస్పెన్షన్ ఉంది, బెటర్ డిజైన్ ఉంది, బెటర్ ఎల్ఈడి సెటప్ ఉంది, ఏబిఎస్ ఉంది. అండ్ రోడ్ మీద మీరు వెళ్తున్నా కూడా రోడ్ ప్రెజెన్స్ బాగుంటుంది. మైలేజ్ ఫిగర్స్ చూసుకున్నా కూడా కంపెనీ 66 క్లెయిమ్ చేస్తుంది. రియల్ వరల్డ్లో 55 to 60 వచ్చినా కూడా ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ నంబర్. చాలా మంచి మైలేజ్ అది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కొందరికి డిజైన్ నచ్చకపోవచ్చు, కానీ మీకు ఆ డిజైన్ నచ్చితే దీన్ని మీ ఫస్ట్ బైక్ చేసుకోవడం కోసం ఇది వెయిట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది మీకు. ఇది ఎక్స్ట్రీమ్ 125R గురించి మరొక వీడియోలో ఇంకొక బైక్తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా, మీ వ్యూస్ ఏమున్నా కూడా కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త ఛానల్ కాబట్టి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా ఐ విల్ బి వెరీ హ్యాపీ టు టేక్. ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. జై హింద్, నమస్తే.